ఈ పెళ్లి డిస్టర్బ్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. పెళ్ళైన తర్వాత నీ సంగతి చెప్తాను. ఈలోపు మారితే నీకే మంచిది. లేదంటే ఈ సూర్య సంగతి నీకు తెలీదు. తాట తీస్తాను. మారు, మనిషి అనిపించుకో. సూర్య 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 నా ఎత్తుకు పై ఎత్తు వేసావన్నమాట. నీ గురించి లైట్గా తీసుకున్నాను. డీప్గా ఆలోచించాలి అని ఈ స్టెప్ నేర్పించింది. ఓకే ఓకే, నీ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాను. తప్పదు. చెప్పు సంజు. నీకు గుడ్ న్యూస్ ప్రిన్సెస్. ఏంటి సంజు? అమ్మ ఆరోగ్యం కుదిరిపడింది. థ్యాంక్ గాడ్. అమ్మని రేపే డిశ్చార్జ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సంజు. నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్. ఇప్పుడే ఈ విషయం మా అమ్మా నాన్నలకి చెప్తాను. అమ్మా, నాన్న. ఏమైనా సిరి? అత్తయ్య ఆరోగ్యం కుదిరి పడిందంటమ్మా. రేపే ఇంటికి కూడా పంపించేస్తున్నారట. పోలేమ్మా, ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. నీ పెళ్లిని వదిన చూడదేవనని చాలా దిగులు పడిపోయినానమ్మా. ఆ దిగులు తీరిపోయినాది. ఇదంతా నీ పూజ మహిమనమ్మా. దేవుడు నీ మొర ఆలకించినాడమ్మా. మామయ్య మంచితనమేనమ్మా అత్తయ్యని కాపాడింది. అంతా మంచి జరుగుతుందిలేమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? ఏంది సరాసరి లోనకొచ్చేస్తున్నావు? నిన్నే అడిగేది. కారు దిగో. ఏంటి గేట్ తను లోపలికి వచ్చేస్తున్నావు? మాట్లాడవేంది? ఆడదని వదిలేస్తా అనుకున్నావా? చంపేస్తా. నిన్నే అడిగేది, మాట్లాడవేంది? నరికేస్తా. నేనెవరో తెలీదా? ఎవరు పేరు చెప్తే సీమలోని గడప గడపకి వణుకు పుడతదో ఆ నీలాంబరిని నేనే. నీలాంబరిని నేనే. నీలాంబరిని నేనే. నీలాంబరిని నేనే. నన్ను సూత్తే ఆకాశానికెత్తిన కత్తులు జారి నేలను ముద్దాడతాయి. గురి పెట్టిన తుపాకులు గుండెదడ పుట్టి నేల సుప్పులు సొత్తాయి. ఈ నీలాంబరితో పెట్టుకోవడం అంటే సావుని తట్టి నిద్ర లేపుకున్నట్టే. అట్లాంటి నేనొత్తే గేటు తీయకపోగా ఎవరని అడుగుతుంటారా? ఏంద్రా గొడవ?
నీలాంబరి, బావుండావమ్మా? బాగుండాను బావగారు, మీరెట్టా ఉండారు? బానే ఉన్నానమ్మా. అయినా వీళ్ళతో గొడవింది, లోపల పోదాం పదా. మీరు పోతా ఉండండి బావగారు, లెక్క తేల్చుకొని వస్తా. రే ఏమైనాదిరా? మన అమ్మగారని తెలియక ఆపి ఎవరని అడిగానయ్యా. ఎంత పని చేసినావురా? నీలాంబరి కోపం తెప్పించినావా? తప్పైపోయినదని క్షమాపణ అడుగు. తప్పైపోయినది, క్షమించండి అమ్మా. బండిలో సామానుండది, పోయి భద్రంగా పట్టుకురా. అట్నే అమ్మా. పదండి బావగారు. రామ్మ. ఏంది నీలాంబరి చూస్తా ఉండవు? మీ మనసుల్లాగే ఈ ఇల్లు కూడా మారిపోయినాదేంటా అని చూస్తా ఉండా బావగారు. సంజయ్, అమ్మా వైశు, సూర్య, నా కొడుకమ్మా. నా కూతురు, నా అల్లుడు. ఎవరు నాన్న? విడ్డూరం కాకపోతే ఏందిది? మీ అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని. నన్ను ఎవరని అడుగుతా ఉండారంటే అసలేమనుకోవాలి నేను? మీ పిన్నిరా. పిన్ని అంటే? ఏ వైపు చుట్టరికమా అని ఆలోచిస్తా ఉండావా? అవునులే, పెద్దవాళ్ళు చెప్తా ఉంటేనే కదా పిల్లలకి తెలుస్తా ఉండేది. మీ అమ్మకు స్వయాన సెల్లెల్ని. బాగున్నావా పిన్ని? నేను బాగుండాను, మీరెట్టా ఉండారు? ఎప్పుడో చిన్నప్పుడు చూసుండా మిమ్మల్ని. మీ గురించి అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదు పిన్ని. కనీసం ఫ్యామిలీ ఫోటోలో కూడా నువ్వు లేవు. ఉండుంటే మేము గుర్తుపట్టేవాళ్ళం. మనిషిగా నేను బతికే ఉండా, కొందరి మనసుల్లో మాత్రం నేను లేను.
అందుకే నా గురించి నేనే చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చుండదే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు పిన్ని? ఒకప్పుడు మీ అందరితో కలిసి ఉండేదాన్ని. మీరింతుండేటప్పుడు ఈ చేతులతో ఎత్తుకొని పెంచినన్రా. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నన్ను మీ నుంచి దూరం చేసినదే. ఏళ్ల క్రితం సంఘటన ఏంటి పిన్ని అది? అది అమ్మ నీలాంబరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినావు కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకో, తర్వాత మాట్లాడుకోవచ్చు. విశ్రాంతి మనశ్శాంతి నాకు దూరమయ్యి ఎన్నో ఏండ్లైనది. మీకు తెలీదా బావగారు? నాకు అవన్నీ తెలుసు నీలాంబరి, కానీ అవి పిల్లలకు తెలియాల్సిన అవసరం ఏముంది? మనం దాచినా ఏదో ఒకరోజు ఏళ్ళకి తెలియకుండా ఉంటాదా బావగారు? తెలియాల్సిన రోజు వస్తే తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మాత్రం వద్దు. అందరూ పెండ్లి హడావిడిలో ఆనందంగా ఉన్నారు. నాన్న, మాకు తెలియకుండా మీరేదో దాస్తున్నారు. అదేంటో మాకు తెలియాలి. నువ్వైనా చెప్పు పిన్ని. మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందనిపిస్తుంది. ప్లీజ్ పిన్ని చెప్పండి. అది ఒక్క మాటలోనో పూటలోనో చెప్పేడిది కాదమ్మా. సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను. చెప్పాలి కూడా. అమ్మా, ఇవి ఆడ దింపించమంటారు? ఆ టేబుల్ మీద పెట్టించు సాంబరెడ్డి. సరే అమ్మా, పదండ్రా. రా అమ్మా, రా సంజయ్. సాంబరెడ్డి నీకు తెలుసా పిన్ని? ఏడ నాకు తెలియనోళ్ళంటూ ఎవరూ లేరమ్మా. అందరి చరిత్ర నాకు తెలుసు. ఈ సాంబిరెడ్డి కాడ్నుంచి ఆ కొండారెడ్డి దాకా. తినండి. సోతా ఉండారేంది? తినండి. తాబేలు నడకలా ఏందా తిందాం? తింటే గుర్రం దౌడు తీసినట్టుండాలా. అట్టా తినబట్టే ఎట్టా ఉండారు. వయసులో ఉండే పిల్లలు అసలు ఎట్టా ఉండాలా?
చూడటానికి శివంగి సింహాల్లా ఉండాలా. తినండి తినండి. పిన్ని నువ్వు మాట్లాడుతుంటే మాలో ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. నేనొచ్చినా గదా, ఇక ఉత్సాహమేంది? సేమ పౌరుషం కూడా మీలో పరుగులు తీస్తది. పెద్దిరెడ్డి పిల్లలంటే పిడుగులు అని సేమంతా కోడై కుయ్యాలా. తినండి. పిన్ని, నీకు పోటీగా ఇంటికి ఇంకో పిన్నొచ్చింది. పేరు నీలాంబరి, మా అమ్మ చెల్లెలు. మా అక్క కళ్ళు తిరిగి పడిపోయినాది అంటే ఇంట్లో అజాగ్రత్తగా ఉండుంటాది, అందుకే జరిగుంటాది అనుకుంటాండా. కాని ఈ ఇంట్లో అరిష్టం తిరగతా ఉండటం మూలానే అక్క అనారోగ్యం పాలైనదని ఇప్పుడు తెలుస్తా ఉండది. ఈ కొబ్బరి బొండంలో బాంబ్ సెట్ చేయాలి. కానీ ఇందులో బాంబు ఉందని ఎవ్వరికీ అనుమానం రాకూడదు. సేమ్ టు సేమ్ ఒరిజినల్ కోకోనట్ లాగే ఉండాలి. ఓకే? ఓకే మేడం.
మేడం బాంబు ఏ టయానికి బ్లాస్ట్ అవ్వాలి? ఆ, శాస్త్రి గారు అమ్మా ముహూర్తం ఎన్నింటికి? మధ్యాహ్నం 2:25 కరెక్ట్గా ఆ టైంకే పేలాలి. ఓకే మేడం.